నమస్తే అండి. ఈరోజు మన ఇంట్లో చాలా ఈజీగా హెల్తీగా తయారు చేసుకునే పాలకూర ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. పాలకూరలో ఉండే ఐరన్ విటమిన్స్తో పాటు ఆలు సాఫ్ట్నెట్స్ కలిసిన సింపుల్ కాంబో చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. కావాల్సినవి ఆలు 3 పీల్ చేసి క్యూబ్స్గా కట్ చేసుకోవాలి, టమాటా 1, ఆనియన్ మీడియం సైజ్ది, అలానే పాలకూర 2 కట్టలు. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి హీట్ అయ్యాక ఆలు పీసెస్ యాడ్ చేసి లైట్ గోల్డెన్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవి కర్రీలో మ్యాష్ అవ్వకుండా టేస్టీగా ఉంటాయి. ఆలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో పాలకూరని చాప్ చేసుకొని వేసుకోవాలి. అలానే పాలకూరతో పాటు 2 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు మాత్రమే ఉడికించండి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి కోర్సుగా పేస్ట్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో నూనె వేసి జీలకర్రని చిటపటలాడనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించండి. అలానే టమాటాలను కూడా వేసి ఒకసారి కలుపుకొని పసుపు ఉప్పు వేసి మూత పెట్టి టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం అలానే ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు పాలకూర పేస్ట్ని మసాలాలో వేసి 2 నిమిషాలు కలపండి. ఇందులోకి ఇప్పుడు ఫ్రై చేసిన ఆలూని కూడా వేసి మిక్స్ చేయండి. అలానే ఇప్పుడు 1 కప్పు వరకు నీళ్లు పోసి మూత పెట్టి 5 నుండి 7 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కసూరి మేతిని కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చివరగా సాల్ట్ అలానే స్పైస్ లెవెల్ చూసుకొని అడ్జస్ట్ చేయాలి. చివర్లో కంపల్సరిగా 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. అలానే కొంచెం గరం మసాలా వేసిన హోటల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. ఇది ఆప్షనల్ అండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.